Welcome students and my dear parents. JW 2026 23rd Shift 1 examination paper complete analysis చూద్దాం. ఎన్టీఏ కంప్లీట్గా పేపర్ ప్యాటర్న్ చేంజ్ చేసిందని చెప్పొచ్చు. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే కనుక ఈ ఇయర్ పేపర్స్ ప్రతి షిఫ్ట్కి డిఫరెంట్గానే వస్తున్నాయి. ఈరోజు పేపర్ విషయానికి వస్తే వీడియో లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ అప్డేట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కూడా చేయండి. సో క్విక్ అనాలిసిస్ కనుక చూస్తే ఫిజిక్స్ ఓవరాల్గా ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్సే ఉన్నాయి, కానీ స్టూడెంట్స్ ఎక్కువ టైం తీసుకునేలాగా క్వశ్చన్స్ ఉన్నాయి. రే ఆప్టిక్స్, మోడర్న్ ఫిజిక్స్, ఈఎంఐ బేస్ చేసుకొని ఉన్న క్వశ్చన్స్ అయితే ఎక్కువ వచ్చాయి. మ్యాథ్స్ లెంతీ క్వశ్చన్స్ వచ్చాయి, కానీ మీరు ప్రాక్టీస్ చేస్తున్న టైంలోనే ఇటువంటి క్వశ్చన్స్ వస్తాయని ప్రీవియస్గా మీరు ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు. అక్కడ బేసిక్గా స్టూడెంట్స్ మార్క్ టెస్ట్ కానీ గ్రాండ్ టెస్ట్ రాసిన టైంలో ఈ క్వశ్చన్స్ నేను ఈజీగా సాల్వ్ చేస్తున్నాను అనుకున్న వాళ్ళు ఎగ్జామ్ ప్రెజర్కి మేబీ తక్కువ అటెంప్ట్ చేసి ఉంటారు. దానివల్ల కొన్ని మార్క్స్ అయితే లాస్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. కానీ కెమిస్ట్రీ మాత్రం టైం కిల్లింగే అవుతుంది ప్రతి ఒక్క స్టూడెంట్కి. ఇప్పుడు మనకు మ్యాక్సిమం షిఫ్ట్ కౌంట్ కనుక చూసుకుంటే అన్ని షిఫ్ట్లలో ఒక్క షిఫ్ట్ మాత్రమే ఈజీగా వచ్చింది. మిగిలిన అన్ని షిఫ్ట్స్ చూసుకుంటే కనుక కెమిస్ట్రీ ప్యాటర్న్ కంప్లీట్గా ఎన్టీఏ చేంజ్ చేసిందనే చెప్పవచ్చు. బేసిక్గా ఏంటంటే స్టూడెంట్ ప్రిపరేషనే కాదు, ఎగ్జామ్ స్ట్రాటజీ కూడా ఎలా అప్లై చేయాలని తెలుసుకున్న వాళ్ళకే మార్క్స్ వచ్చేలాగా పేపర్ సెట్టింగ్ అయితే ఉందని చెప్పొచ్చు. సో ఇక్కడ మీరు కెమిస్ట్రీలో క్వశ్చన్స్ కనుక చూస్తే డైరెక్ట్ క్వశ్చన్స్ రావట్లేదు, ఇండైరెక్ట్ క్వశ్చన్స్, మల్టిపుల్ స్టేట్మెంట్ క్వశ్చన్స్, అవి కూడా కాంప్లెక్స్గా మీరు మల్టీ స్టేట్మెంట్ క్వశ్చన్స్ ఆన్సర్ చేసేలాగా ఉన్నాయి. సో బేసిక్గా స్టూడెంట్స్ ఎవరు ఇక్కడ పేపర్ ప్యాటర్న్ చేంజ్ అయింది కాబట్టి మార్క్స్ తక్కువ వస్తున్నా డిసప్పాయింట్ అవ్వద్దు. మిగిలిన స్టూడెంట్స్ కంపేర్ చేసుకోవద్దు. మీకు కూడా మార్క్స్ రావడానికి, మీ పర్సంటేజ్ ఇంక్రీజ్ అవ్వడానికి ఎన్టీఏ మనకు ఆల్రెడీ అన్ని షిఫ్ట్స్ సంబంధించి నార్మలైజేషన్ ప్రాసెస్ ఉంది కాబట్టి అది మీకు కూడా అప్లికేబుల్ అవుతుంది. దానివల్ల మీరు స్కోర్ తక్కువ చేసినా పర్సంటేజ్ ఎక్కువ రావడానికి ఛాన్స్ ఉంది. మిగిలిన షిఫ్ట్ స్టూడెంట్స్ కూడా బేసిక్గా ఏ సబ్జెక్టు పైన ఇండివిజువల్గా డిపెండ్ అవ్వకండి. పేపర్ ప్యాటర్న్ బేస్ చేసుకొని పేపర్ అటెంప్ట్ స్ట్రాటజీ ఎంత ఇంపార్టెంట్ అనేది ఇప్పుడు తెలుస్తుంది. ఇంతకు ముందు వరకు మనకు ఇండియాలోనే టఫెస్ట్ ఎగ్జామినేషన్ కౌంట్లో కనుక చూసుకుంటే అడ్వాన్స్డ్ ఎగ్జామినేషనే ఉండేది. కానీ ఇప్పుడు జేఈ మెయిన్స్ ఎగ్జామినేషన్ కూడా ఫస్ట్ నెంబర్ ఆఫ్లో వచ్చడానికి ఛాన్స్ ఉంది. అలాంటి పేపర్ సెట్టింగ్ అయితే వస్తుంది కాబట్టి మార్క్స్ తక్కువ వచ్చినా మీకు పర్సంటేజ్ వస్తుంది. ఎవరు డిసప్పాయింట్ అవ్వకండి. థ్యాంక్ యూ.